అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసి బంగారం రేటో వెండి రేటో తగ్గిందని అనుకోకండి. వాటి యొక్క వాల్యూ అంటే ఫేస్ వాల్యూ టైప్ అనుకోవచ్చు. ఎందుకు రెట్ట తయారవుతున్నావు రే ఏంద్రి బతుకంటారు చూసారా, లైక్ అలా జనాలు అనుకుంటుంది ఏంటంటే అసలు బంగారం కొనేలాగుందా, అది వెండి అదైనా కొనేలాగుందా రేపో అంటే అది ఆ వేలో చెప్పాను. అందుకే సత్య బొమ్మను పెట్టాను. ఆ ఎంట్రీలో కూడా ఎందుకు అంతా బాగానే ఉంది కదా, అవసరం ఇది అంతా అంటాడు. అంటే రిస్క్ ఎందుకు అన్నట్టు, లేదంటే నీ దారిలో నువ్వు వెళ్ళాయా ఎందుకు ఇది అల్లని. సో బంగారమైనా వెండైనా స్లోగా పెరగాలి. ఏంటి పెరగటం? 22 క్యారెట్ గోల్డ్ ఒకేసారి 10 గ్రాములు 2250. దాని 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 2450. వెండి వచ్చేసి ఒకే రోజు 10,000 రూపాయలు పెరిగింది. అరే గడిచిన 10 రోజులలో వెండి వచ్చేసి కేజీకి 69,000 రూపాయలు పెరిగింది. ఏం పర్లేదు రిస్క్ అనే ఫేస్ చేస్తా అనుకున్న వాళ్ళు భారీగా లాభాలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,49,150. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,62,910. అంటే కేజీ వెండి వచ్చేసి 10 రూపాయలు పెరిగింది కదా, ఏకంగా 3,70,000 రూపాయలు ఉంది. అసలు సామాన్యుడు కొనేటట్టు ఉందా? తర్వాత ఇందాక వీడియోలో ఔన్స్ వచ్చేసి 28.35 గ్రామ్స్ అని చెప్పాను. సారీ అది ఎందుకంటే ప్రీషియస్ మెటల్స్ బంగారం, వెండి, ప్లాటినం, పల్లాడియం ప్రీషియస్ మెటల్స్ని ట్రాయ్ ఔన్స్ అంటారు. ఈ ట్రాయ్ ఔన్స్ వచ్చేటప్పటికి 31.103 గ్రాముల కింద వచ్చింది అనమాట. నార్మల్గా ఉన్నటువంటి మన నార్మల్ మెటీరియల్ ఏవి ఉంటాయి కదా అవి ఔన్స్ అనేటప్పటికేమో 27.35 గ్రాములు. ప్రీషియస్ మెటల్స్ విలువైనవి ఖరీదైన ఉంటాయి చూసినా అవి మాత్రము ఔన్స్ ట్రాయ్ ఔన్స్ అంటారు. అది వచ్చేసి 31.103 గ్రాములు అనమాట. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ట్రాయ్ ఔన్స్ వచ్చేసి 31.103 గ్రాములు అటువంటి ఔన్స్ బంగారం వచ్చి దెన్ $5,000 వెళ్ళింది. దెన్ మన మార్కెట్లో చూసినప్పుడు తక్కువే ఉండేది. కానీ అంటే దాన్ని ఎలా చెప్పాలా, వెయిట్ వేసి చూస్తే తక్కువ రేటు, కానీ ట్యాక్స్లు ఉంటాయిగా. అలా చెప్పుకుంటూ పోయినప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 1,62,000 రూపాయలకి వచ్చింది అన్నట్టు 10 గ్రాములకు సంబంధించి. సో అది